అన్న జరుగురు కొంచెం कलीम भाई అప్పటికి 15 నిమిషాలు అవును, ఒక 15 నిమిషాలు అవును. నాలుగు కదా అంత ప్రోగ్రామ్ నాలుగు ఆశయాలు చాకలైలమ్మ ఆశయాలు చాకలైలమ్మ 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 చాకలమ్మ చాకలైలమ్మ ఆశయాలను చాకలైలమ్మ ఆశయాలను చాకలైలమ్మ పోరాట వీరవనిత చాకలైలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. దిగ గారు మరియు మాజీ జీవన్ రెడ్డి సార్, మంత్రివర్గ జీవన్ రెడ్డి గారు మరియు అందరూ హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంచిల్లబాయి చౌరస్తా నందు చింతకుంట చెరువు గడ్డపైన ఉన్నటువంటి చాకలి ఐలక్క గారి విగ్రహానికి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్య అతిథులు చెప్తూ భూమి కోసం, భుక్తి కోసం, పోరాటాల విముక్తి కొరకు ఏదైతే చాకలి ఐలమ్మ గారు పోరాటం చేసిందో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి విజయం సాధించిన వీర వనిత చాకలి ఐలక్క గారు. ఒక విషయం ఏంటంటే కొడుకును కానీ భర్తను కానీ నల్గొండ జిల్లా లోపల జైల్లో పెట్టి హింసించి నిర్బంధం చేసినప్పటికీ ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి ఆవేదనకు గురి కాకుండా పోరాటం చేసి ముందుకు పోయిన వీర వనిత చాకలి ఐలమ్మ గారు. అట్లాగే వారి భూములను, వారి ఆస్తులను భూస్వామ్య విధానంతో భూస్వాములు ధ్వంసించి పంట పొలాలను సర్వనాశనం చేసినప్పటికి కూడా ఎలాంటి పోరాటాన్ని ఆపకుండా వారి పోరాటాన్ని ముందుకు తీసుకుపోయిన వీర వనిత చాకలి ఐలక్క గారు అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నారు. నాడు నైజాం ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు భూస్వామ్య విధానాలపై పోరాటం చేయటం,
పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా దున్నేవాడిదే భూమి అనేటువంటి ఒక ఆలోచనకు అంకురార్పణ చేసింది మరి చాకలి ఐలక్క అని చెప్పక తప్పదంటున్నాయి. ఇక తాడిత పీడిత వర్గాలకు అండగా నిలిచి భూస్వామ్యులతోని పోరాటం చేయడము, మన రజాకర్ల ఉద్యమాన్ని ఏదైతుందో రజాకర్ల యొక్క దాష్టికాన్ని ఎదిరించి పోరాటం చేసినటువంటి ఒక ధీర వనిత మరి చాకలి ఐలక్క గారు అని చెప్పక తప్పదు. నేను ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనకు ఒక విధంగా చాకలి ఐలక్క గారి మరి ఉద్యమం స్ఫూర్తిదాయకం అని చెప్పక తప్పదు. మరి అటువంటి యొక్క చాకలి ఐలక్క ఇలా మన రజక సోదరులకే కాకుండా యావత్ సమాజానికి మహిళా లోకానికి ఏదైతుందో మరి ఆదర్శవంతురాలుగా మనం భావిస్తామని చెప్పంటే అటువంటి ధీర వనిత వారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి యొక్క ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అట్లాగే మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రులైనటువంటి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు లక్ష్మణ్ కౌర్ గారు వారి ముఖ్య అతిథిగా వారు రావటం హర్షించదగ్గ విషయం. వారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా హిందూ సమాజంలో రచకుల పాత్ర ప్రధానమైన చెప్పక తప్పదని చెప్పండి. అలా హిందూ సమాజంలో మనం చేపట్టే ఏ శుభకార్యమైనా ఏ కార్యక్రమమైనా కానీ రజకుల పాత్ర లేనిది మనం ఏ కార్యక్రమాన్ని నిర్వహించలేము. అటువంటి ఒక రజక సామాజిక వర్గాన్ని మనం ప్రోత్సహించటానికి అటు వారికి వృత్తిపరంగా కానీ లేక ప్రభుత్వ పరంగా కల్పించేటువంటి యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలే కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ అన్నింటిలో కూడా రజక సోదరులకు మరి ఆడబిడ్డలకి ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని చెప్పని నేను గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మా రజక సంఘ పెద్దల ఆధ్వర్యంలో కూడా వీర వనిత మహనీయురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కింద రజక సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులు మరి కార్యవర్గానికి సంబంధించినటువంటి రజక పెద్దలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈరోజు ప్రధానమైనటువంటి జగిత్యాల జిల్లాలో మంచిళ్ళ బావి దగ్గర గొప్పగా ఏర్పాటు చేసుకున్నటువంటి చాకలి ఐలమ్మ యొక్క విగ్రహానికి వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఆ రోజు సాయుధ పోరాటంలో నైజాం దేర్పుషాత్వాన్ని ఎదిరించి పోరాటం చేసిన వీర వనిత. ఇప్పుడే మా మిత్రుడు చెప్తున్నాడు, భర్తను కొడుకును చిత్రహింసల పాలు చేసినా కూడా లెక్క చేయకుండా పోరాటం చేసిన మహోన్నతమైన వనిత చాకలి ఐలమ్మ. ఆ మహనీయురాల యొక్క అడుగుజాడలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అట్టడు వర్గాలు కానీ బలహీన వర్గాలకు గొప్పగా వారి గుర్తింపు ఉండాలని రజక సంఘానికి సంబంధించినటువంటి పెద్దల గుర్తింపు, ఆ సంఘానికి ఆ వర్గానికి చాకలి ఐలమ్మ మహనీయురాలు, ఆ వంశం నుంచి వచ్చే మహనీయురాల యొక్క నామకరణం ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాకలి ఐలమ్మ పేరు నామకరణం చేయడం అనేది అది గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రజక వర్గాలందరినీ గుర్తించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో అన్ని వర్గాలకు మేలు జరగాలని చెప్పి ఆ మహనీయురాలి యొక్క పేరును మరొక మహిళా విశ్వవిద్యాలయానికి పోటీలో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు ఏర్పాటు చేయడం అనేది అది ఎవరు మర్చిపోలేని విషయాన్ని కూడా మనం చేస్తూ మా రజక సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా పెద్దలు జీవన్ రెడ్డి గారు లక్ష్మణ్ మనం పోయేటప్పుడు మహనీయురాలు చాకలి ఐలమ్మకు మనం దండేయాలని చెప్పి వారు కోరిన వెంటనే ఈ అవకాశం రావడం మరి మా రజక సోదరులకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా నేను కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మీకు అండగా ఉంటామని మరొకసారి మనవి చేసుకుంటూ ఆ మహనీయురాలకి చాకలి ఐలమ్మ గారికి ఘనంగా మీ నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. వీరనారి చాకలి ఐలమ్మ జోహార్ చాకలి ఐలమ్మ జోహార్ జోహార్ చాకలి ఐలమ్మ జోహార్ జోహార్. అందరూ
జోహార్ చాకలైలమ్మ జోహార్ చాకలైలమ్మ ఫోటో పెట్టిద్దాం ఎక్కడైతే గ్రామ పంచాయతీ అన్నింటిని పెట్టుకొని చెప్పండి మొత్తం ఇంటర్ జిల్లా మొత్తం పెట్టిద్దాం. నేను బెందుకు చేసిన పంచాయతీ సెక్రటరీకి ఫోటో తీసుకుంటాం. ఆ పంచాయతీ సెక్రటరీ బై రెస్పాన్సిబిలిటీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఫోన్ చేస్తే బేర్ ఇస్తుంది